దాన్ని నోరు మూసుకోమని చెప్పరా, నోరు ముయ్యమని చెప్పు. వినలేకపోతున్నా. పాండురంగ పాండురంగ వింటుంటే కంపరంగా ఉంది. దాన్ని ఆపమని చెప్పు, లేదంటే నోటికి గుడ్డ కట్టు. త్వరగా వెళ్ళరా, వెళ్ళు. అలాగే బాబా గారు. నోరు మూసుకొని ఉండు. ఎందుకు పాండురంగను స్మరిస్తున్నావు? రే భైరవ, దాన్ని మాట్లాడకుండా నోరు మూసుకోమని చెప్పరా. దాని నోటికి గుడ్డ కడితే అది మాట్లాడలేదురా. అలాగే బాబా గారు. నీ చావు ఎలాగూ ఖాయమైంది. మా ప్రాణాలు ఎందుకు తీస్తున్నావు? ఇప్పుడు చూడు, నువ్వు నోరు తెరవకుండా చేస్తాను. చూసావా నేను నీ నోరు ఎలా కట్టేశాను? బాబా గారు, దాని మూతికి కొట్టి కట్టేశాను. రే నోరు కట్టేశారని చెప్పావు కదరా, మరి నాకెలా వినిపిస్తోంది? ఏ పిల్ల, ఊరికే నన్ను ఇబ్బంది పెట్టకు. బాబా గారు, చాలా గట్టిగా కొట్ట కట్టాను, అయినా ఎలా స్మరిస్తోంది? నీకు బతుకు మీద ఆశ లేదా? ఆ పాండురంగడు పేరు స్మరిస్తే నేను సహించనని చెప్పానా? ఆపే. నీకు నవ్వొస్తుందా? ఎందుకు ఫలితం అనుభవిస్తావు? భైరవా, దీన్ని రాత్రంతా నిద్రపోనివ్వకు. ఇది కనురప్ప వాల్చడానికి వీల్లేదు, గుర్తుపెట్టుకో. దానికి తిండి పెట్టకు, పస్తునుంచు. రాత్రంతా కనిపెట్టుండు. సరే బాబా. అది అస్సలు నిద్రపోకూడదు, నువ్వు కూడా నిద్రపోకూడదు. దాని మనసు ఎందుకు మారదో చూస్తాను. ఆ రోజు నేను తప్పు చేశాను. జీవితంలో ఎప్పుడూ లేని విధంగా బిగ్గరగా అరిచి మాట్లాడాను, అది కూడా మనోరమ గారితో. ఆ రోజు అలా చేసినందుకు ఇప్పటికీ బాధపడుతూనే ఉన్నాను. పెద్ద మనసుతో దయచేసి మమ్మల్ని క్షమించండి. అల్లుడు గారు, సక్కు మిమ్మల్ని పూర్తిగా నమ్ముకుంది. తను చిన్న పిల్ల, తన తరపున మేము క్షమాపణ చెప్తున్నాం. సక్కులా కష్టాలు పడుతుంటే చూడలేకపోయాం. నా కూతురు సకు గుణవంతురాలు. తన అత్తగారన్నా, తన అత్తగారింటి వాళ్ళన్నా తనకెంతో అభిమానం. అత్తగారిల్లంటే ఎంతో ప్రేమ. మీ ఇంట్లో వాళ్ళంటే తనకి గౌరవం. ఇప్పటి వరకు తను ఎవ్వరి గురించి నాకు ఏ నేరమూ చెప్పలేదు. ఆ ఇంట్లో తనతో ప్రేమగా మీరు ఒక్కరేం మాట్లాడతారు. తను మిమ్మల్నే నమ్ముకుంది, అలాంటిది మీరు తనని ఆ రోజు కోప్పడ్డారు. అది సరే, సకు ఇబ్బందులు పడుతోంది, బాధలో ఉందని మీకెవరు చెప్పారు? మా అమ్మ తనని ఎప్పుడో క్షమించింది, ఇంట్లోకి రానిచ్చింది. తనిప్పుడు ఇంట్లోనే ఉంటుంది. అంతేకాదు, దీపావళి పండగని చక్కగా జరుపుకున్నాము. నరక చతుర్దశి నాడు సకు వాకిట్లో ముగ్గు వేసింది, అందంగా దీపాలు పెట్టింది. ఇంకా ఇంట్లో పూర్ణం కజ్జికాయలు కూడా చేసింది. లక్ష్మీ పూజ రోజు బియ్యంతో మహాలక్ష్మిని చేసింది. మేము సకుకి ఆభరణాలు వేశాం.